విషయం సోదరులారా, ఈ హైదరాబాద్ లోనే ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో 205 దాకా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఉన్నాయి కదా, స్కూల్ ఉన్నాయి కదా, ఓన్లీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి కదా. ఇక్కడ ప్రజాసేవ చేస్తున్నటువంటి యాక్టింగ్ చేస్తున్న ఈ కాలేజీలు తమిళనాడులో ఎందుకు పోవా? తమిళనాడుకి ఎందుకు పోవు ఈ కాలేజీలు? ఈ స్కూల్ శ్రీ చైతన్య నారాయణ తమిళనాడుకి ఎందుకు పోవు? ఎందుకు అంటే ఆడ గోవిందరాజన్ అనేటువంటి జడ్జి కట్టెపట్టుకొని ఉన్నాడు. ఎందుకు? బిడ్డ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చెప్పి, నువ్వు కాదు నేను చెప్పినట్టు ఉండాలి ఫీజు అని చెప్పి తమిళనాడులో ఈ శ్రీ చైతన్యాలు నారాయణులు ఆడొక్కటి ఆ పిల్లల కోసం పెట్టి తప్ప విద్యా వ్యాపారం చేస్తే తొక్కి నారదిస్తాడా? ఎందుకంటే తమిళనాడులో ఉన్నది ఈ పేద వర్గాల ప్రభుత్వం ఉంది, బీసీల ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఈ దొంగలను రానియరు. ఇయాల ఏం చెప్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(1)(c) ప్రకారం ఈ ప్రైవేట్ విద్యా సంస్థలలో 25% సీట్లు ఫ్రీగా ఇవ్వాలని చట్టం చెప్తా ఉంది కదా. ఈ మాట ఎందుకు ప్రభుత్వం ప్రజలకు చెప్తలేదు? ఈ మాట ఎందుకు విద్యా సంస్థల వాళ్ళు పేరెంట్స్ కు చెప్తలేరు? నేను అడుగుతా ఉన్నా, తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావన్నా వద్దా? కావాలనుకుంటూనే చేయలేవట్టండి. మీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలంటే అది రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సాధ్యమైతుంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా. ఇలా గమ్మత్ విషయం ఏంటంటే హైదరాబాద్ లో ఓన్లీ హైదరాబాద్ లో శ్రీ చైతన్య నారాయణ స్కూల్ ఇంటర్మీడియట్ కాలేజీల దోపిడీ 8,000 కోట్లు తెలుసా? 9,500 కోట్ల రూపాయలు ఓన్లీ ఇంటర్మీడియట్ కాలేజీలకు దోస్తా ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఏడాదికి మా తల్లిదండ్రులు, మా అక్క చెల్లెల రక్తం దాగి కార్పొరేట్ వ్యవస్థ సంపాదిస్తున్నది ఎంత అంటే 90,000 కోట్ల రూపాయల విద్యా వ్యాపారం చేస్తా ఉన్నారు ఇక్కడ. 90,000 కోట్లు. ఈ 90,000 కోట్ల రూపాయలలో 72% స్కూళ్ళు రాజకీయ నాయకులే, దొంగలే. మీ దగ్గర ఉన్న ఫ్లకార్లలో ఉన్నాయా వాళ్ళ ఫోటోలు? ఒక్కసారి చూపెట్టరు. ఎవరెవరి కాలేజీలు? ఎవరియా? కోనేరు అక్బరుద్దీన్ ఓవైసీ, ఫాతిమా ఓవైసీ కాలేజెస్, ఓవైసీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, డెక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, ఇక్కడ ఎంఎల్ఆర్టీ, ఇక్కడ కసిరెడ్డి నారాయణ రెడ్డిది ఇంజనీరింగ్ కాలేజీలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉదర్దికో ఈ పిల్లల రక్తం దాగుతున్న కాలేజీలో వీళ్ళంతా ఆడుంటారా? అసెంబ్లీలో ఉంటారు, వీళ్ళంతా శాసన మండలిలో ఉంటారు. తీన్మార్ మల్లన్న ఒక్కడు లేచి రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు అమలు చేయరు అని చెప్పి నేను కొట్లాడితే ఈ ముఠా అంతా లేచి నా మీద ఎదురుదాడికి దిగింది. లేచి ఈ ఫీజులు దోచుకునే దొంగలంతా ఇంట్లో ఉంటే మా బిడ్డల కోసం చట్టం ఎవరు చేస్తారని నేను అడిగితే వాళ్ళు తీన్మార్ మల్లన్న నువ్వు ఇటువంటి మాట్లాడకన్నా నీకేమన్నా కావాలంటే మోతాదు మాట్లాడుకొని పోనాడు. తీన్మార్ మల్లన్న అసెంబ్లీకి వచ్చింది మీరు చెప్తే వినడానికి కాదు, మీరు చెప్తే వినడానికి కాదు. నా తల్లిదండ్రులు పేద వర్గాలు చెప్తే వినడానికి వచ్చిన నేను వాళ్ళ గొంతున ఎక్కడికి వచ్చినా వాళ్ళ గొంతుగా నేను శాసన మండలిలో మీరు చూడండి, రికార్డు చూడండి. తీన్మార్ మల్లన్న రైట్ టు ఎడ్యుకేషన్ కోసం ఎన్నిసార్లు కొట్లాడిండో, ఎన్నిసార్లు మాట్లాడిండో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేనేమో మన పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నా, వీళ్ళేమో వ్యాపారాలు చేసుకుంటా ఎమ్మెల్సీ సీట్లను కొనుక్కుంటా వ్యాపారం చేసుకుంటా బతుకుతున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా.